నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ట్రంప్ ఏ రకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నా అదొక సంచలనం కింద మారుతుంది. ఏ పూటకి ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి. సో ఎప్పుడు ఎవరిపైన టారిఫ్ విధిస్తాడో అర్థం కాని సిచ్యువేషన్. సో ఖచ్చితంగా సినిమాల వైపు రాడు ట్రంప్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ సడన్గా సినిమాలు రాత్రి కల్లోకి వచ్చాయేమో తెలియదు, కానీ దాని మీద కూడా ఇప్పుడు మళ్ళీ ఒక టారిఫ్ అయితే విధిస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావం దేనిపైన ఉండబోతుంది, ఓటీటీ పైన ఎంత ఉండబోతుంది, ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక విధంగా నేను చెప్పాలంటే ట్రంప్ పిడుగుపాటు లాంటి వార్తే. ఊరు మంగళం మీద పడినట్టుగా ఆయన వేసాల మీదే అనుకుంటే అది సాఫ్ట్వేర్ ఫీల్డ్ లేకపోతే అటువైపు ఇటు చూడ్డా అనుకున్నారు ఎవరికాళ్ళే. మళ్ళీ వినోద రంగం మీద దృష్టి పెట్టాడు ఆయన. 100% టారిఫ్ అంటూ ఇప్పుడు అది ఏ మేరకు ప్రభావం చూపుతుంది, ఎంత లెక్కలు మారుస్తుంది అనేది అర్థం కావట్లేదు ఎవరికి. ఇప్పుడు విదేశాల్లో అక్కడ లోకల్ హాలీవుడ్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ కుదేలైపోయి ఉంది. హాలీవుడ్ సినిమా పెద్దగా ఆడుతున్న దాఖలాలు కూడా లేవు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమా వస్తుందంటే పెద్ద పండగ వాతావరణం ఉన్నది. అలాంటి పెద్ద పారమౌంట్ సంస్థలు కానీ, కొలంబియా లాంటి సంస్థలు కానీ, డిస్నీ వాళ్ళు కానీ, మార్వెల్ వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అంత యాక్టివ్గా కూడా సినిమాలు చేయట్లా. అక్కడ కూడా హాలీవుడ్లో అది కూడా వాళ్ళు చాలా కోల్పోయారు. ఒక విధంగా వాళ్ళకు కూడా కొంత ఎఫెక్టే. అక్కడ లోకల్గా అమెరికాలోని షూటింగ్ చేస్తేనే రాయితీస్ ఉంటాయి, కానీ విదేశాల్లో షూటింగ్ చేస్తే ఉండవని చెప్పడం కానీ, మరి విదేశీ సినిమాలు ఇప్పుడు వాళ్ళకి విదేశం అంటే మన వాళ్ళే వస్తారు కాబట్టి, మరి విదేశీ సినిమాలు అంటే మన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఒక విధంగా ఇండియన్ ఇండస్ట్రీ మీదే ఈ ట్రంప్ టారిఫ్ ప్రభావం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఏ సినిమా చూసుకున్నా నెల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. ఓవర్సీస్ బిజినెస్ మీదే హోప్స్ పెట్టుకుని నిర్మాతలు ఖర్చు పెడుతున్నారు ఎక్కువ. అంతంత ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నారంటే ఓవర్సీస్లో బాగా ఆడుతున్నాయి. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు. తెలుగులో బాగా ఆడితే చాలు అనుకున్న రోజుల నుంచి పోయి ఓవర్సీస్లో ఎంత ఓపెనింగ్స్ వచ్చినాయి, ఓవర్సీస్ కలెక్షన్ సపరేట్గా చూస్తున్నారు. బుకింగ్స్ కూడా ముందే స్టార్ట్ అయిపోతున్నాయి. ఓవర్సీస్లో కూడా కొంతమంది జాబులు చేసుకుంటూ కూడా సినిమాలు కొనుక్కొని అక్కడ రిలీజ్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఈ టారిఫ్ ప్రభావం ఖచ్చితంగా ఓవర్సీస్ మార్కెట్ మీద ఖచ్చితంగా పడుతుంది. నిర్మాతల పరంగా ఇక భారీగా ఖర్చు పెట్టి తీసేవాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది ఈ ప్రభావం అనేది. సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అవి సరిగ్గా వసూలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి టారిఫ్ల వల్ల ఎంతవరకు ఇబ్బంది ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఓటీటీ రైట్స్, నెట్ఫ్లిక్స్ షేర్స్ రమాలను పడిపోయినాయి అంట. నిన్న ట్రంప్ టారిఫ్ వార్త బయట రాగానే నెట్ఫ్లిక్స్ షేర్స్ పడిపోయినాయి. షేర్ మార్కెట్ మీద, ముఖ్యంగా ఈ ఓటీటీ షేర్ మార్కెట్ మీద కూడా పడిపోయింది ప్రభావం. అంటే రేపు ఓటీటీ కూడా బిజినెస్ పరంగా తగ్గిపోయినట్టే కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ చాలామంది అక్కడే ఉన్నారు, యూఎస్లోనే ఉన్నారు. వాళ్ళందరూ మన సినిమాలు రిలీజ్ తెలుగు సినిమాలు రిలీజ్ అయిన తెలుగు వాళ్ళు కానీ, తమిళ వన్స్ కానీ, ఎవరి సినిమా రిలీజ్ అయినా వాళ్ళు అక్కడ చూస్తున్నారు. ఆ చూడటం వల్ల ఒక అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ ద్వారా కొంత అమౌంట్ వస్తుంది, ఓటీటీ రైట్స్ ద్వారా కొంత అమౌంట్ వస్తుంది, ఓవర్సీస్ మార్కెట్ ద్వారా కొంత అమౌంట్ వస్తుంది. ఇట్లా రకరకాల అమౌంట్లతో నిర్మాతలు అంత ఖర్చు పెడితే కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం అదే. లేకపోతే 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయటం ఏంటి? ఒకప్పుడు 5 కోట్లు 4 కోట్లతో సినిమాలు అయిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటిది 100 కోట్లతో సినిమాలు చేస్తున్నారంటే మార్కెట్ పెరిగింది, విస్తరించింది. ఇప్పుడు విస్తరించిన ఈ సినిమా మార్కెట్ మీద ట్రంప్ దృష్టి పెట్టడం అనేది ఖచ్చితంగా అది పిడుగుబాటు లాంటి వార్తే. అసలుకి ఎందుకని ఈ యొక్క ట్యాక్స్ విధించారని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అదే కాక వినోద రంగానికి పైన దాదాపు 100% ట్యాక్స్ అనేది ఎలా చూడాలంటారు? ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా వరకు షూటింగ్ల కోసం అమెరికాకి వెళ్ళి, విదేశాలకు వెళ్ళి షూటింగ్లు చేస్తున్నారండి. ఇప్పుడు అట్లాంటి వాటికి ఏం చేస్తాడు? వాటికి మరి అక్కడ షూటింగ్ చేసుకున్న సినిమాలు అక్కడ రిలీజ్ అయితే అప్పుడు రాయితీ ఇస్తాడా? ఎంత % అక్కడ చేయాలి షూటింగ్ అమెరికాలో? ఇలాంటి లెక్కలన్నీ ఆ టారిఫ్ అసలు క్లారిటీగా లేదు. వచ్చిన టారిఫ్ ఏంటి, మనకి ఎంత పడుతుంది, ఒకవేళ మన సినిమాలు అక్కడ రిలీజ్ అయితే ఎంత భారం పడుతుంది, మనం ఏ మేరకు మనం మార్చుకోవాలి బడ్జెట్ని, ఈ లెక్కలు ఇంకెవరికి అర్థం కావట్లేదు. నిర్మాతలకే గందరగోళంగా ఉంది. ఓవర్సీస్ మార్కెట్ మీద అసలు ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఓటీటీ షేర్ మార్కెట్ మీద పడింది. నెట్ఫ్లిక్స్ షేర్లు నిన్న టారిఫ్తోనే డమాలు అన్నాయంటేనే ఖచ్చితంగా ఓటీటీ షేర్ సంస్థలకు షేర్ మార్కెట్ అయితే కొలాప్స్ అయింది. అయితే ఓన్లీ ఇండియన్ సినిమాలకు మాత్రమే ఈ యొక్క నిబంధన, లేదంటే మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు వాళ్ళ సినిమాలు కూడా వచ్చేస్తుంది? ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, మన దేశంలో తీసిన సినిమాలకు మాత్రమే ఇది ఉండదు అనే మాట అంటున్నారు. కాబట్టి ఆయన విదేశాల్లో అంటున్నాడు కాబట్టి విదేశాల్లో షూటింగ్ చేస్తే అంటే అక్కడ వాళ్ళు అవతార్ లాంటి సినిమా తీసుకొచ్చి ఇక్కడ చేసినా ఎఫెక్ట్ పడిపోయినట్టే. ఆ మాట వాడుతున్నారు కాబట్టి వాళ్ళు. అంటే ఓన్లీ అమెరికాలో షూట్ చేస్తే మాత్రమే రాయితీ ఉంటుంది వాళ్ళ సినిమాలకి. కానీ మన సినిమాలు అన్ని చేయరు కదా. మన వాళ్ళు పాట కోసమో లేకపోతే ఇంకో దానికోసం వెళ్తారు. అన్ని కన్నప్పలాగా గెలిపి చేయరు కదా. అవును, అది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే అంటే ఎంత % షూటింగ్ చేయాలనేది కూడా నిబంధనలు ఏమి రిలీజ్ చేయలేదు అని చెప్పి. ఇప్పుడు నిబంధనలు అయితే క్లారిటీగా రాలా. ఇవాళ మనకి అన్ని పత్రికల్లో బ్యానర్ వార్తలు అయితే ఎంత పడుతుంది, 100% టారిఫ్ అన్నప్పుడు ఏ రూపంలో అసలు టారిఫ్ అక్కడ ఎట్లా ఉంది,
సినిమాల పరంగా హాలీవుడ్ సినిమాలకి ఎలా ఉంది టారిఫ్, ఓవర్సీస్ సినిమాలకి ఎట్లా టారిఫ్ ఉంది, అక్కడ థియేటర్లో ఒక టికెట్ దిగితే దేనికి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు అనే దాని మీద మనకి సరైన సమాచారం మన దగ్గర లేదు. మనం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో ద్వారా దీని ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుంది, ఏమైనా మళ్ళీ ఉపసంహరించుకుంటాడు తన నిర్ణయాన్ని అని. రోజుకో నిర్ణయం వస్తుంది, ఇవాళ ఇది వస్తుంది, రేపు ఏం వస్తుందో తెలియదు. అది అయితే నిజంగా ఇందాక మీరు అన్నట్టుగా ఎప్పుడు ఎలాగా ఉంటుందో నిర్ణయం ట్రంప్ అనేది ఏది అర్థం కావట్లేదు. దాదాపు ఒక్కొక్కసారి టారిఫ్ విధిస్తాడు, మళ్ళీ ఏమంటే లేదని చెప్పేసి అంటాడు, మళ్ళీ ఏమంటే పెడతాడు. సో నిజంగా ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటి అంటే ట్రంప్ అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా సినిమాల మీద పడాల్సిన అవసరం ఏముందంటే ఏం చెప్తారు? అసలు సినిమాల మీద ఆయన దృష్టి పెట్టాలనుకుంటారు, చిన్న విషయం కదా. సినిమాలు అనేది ఒక చిన్న అంశం, మన సినిమాలు మన చిన్న అంశమే. ట్రంప్ దాకా వెళ్తాయి అని అనుకోం కదా మనం. ఇండియన్ సినిమా అనేది చైనా సినిమాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటి నుంచి ఇతర దేశాల్లో జపాన్ సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. వాటికి అన్నిటికీ ఇదే వర్తిస్తుంది. అంటే దాన్ని ఆయన మరి నిధుల పరంగా సమకూర్చుకోవడం అనుకున్నాడా, లేకపోతే అసలు బెదిరిద్దాం అనుకుంటున్నాడా, ఇది ప్రభావం ఏం ఉండదనుకుంటున్నాడా, అది ఏం అర్థం కాల. ఇప్పుడు వీసాల మీద లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఆ సుంకాలు అది వేరే విషయం. సినిమాలు అనేది వినోద పరిశ్రమ, సినిమా బిల్డ్ అనేది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్. దీనికి అంతంత టారిఫ్లు వేయాల్సిన అవసరం ఏం వచ్చిందో అర్థం కాల. అది అందరికీ ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా ఉంది. సో దీనిపైన మళ్ళీ ఏదైనా నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఎవరు మాట్లాడినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎవరికాళ్ళు మౌనంగానే ఉంటున్నారు, ఎక్కడ ఏ స్పందన రావట్లా. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఎవరు స్పందించి ఇది దాని మీద మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అంటే ఎవరికి అర్థం కాల, ముందు మన మీద పడుతుందా లేదా, ప్రభావం పడుతుందా లేదా అనేది కూడా అర్థం కావట్లా. వార్త వచ్చింది, మరి సినిమా మీద పడ్డాడని అనుకున్నారు తప్పితే ఎంత ప్రభావం పడుతుంది, మనం ఎలాంటి కరెక్షన్ చేసుకోవాలి, మనం రేపు పొద్దున్న సినిమాలు తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే స్పష్టత మన వాళ్ళకు కూడా లేదు. సో మొత్తానికి ట్రంప్ మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ట్రంప్ మారటం అనేది మన చేతిలో లేదండి. అది ఆయన నిర్ణయం తీసుకుంటే రాత్రి కాలు వచ్చి మళ్ళీ మారిపోతే చెప్పలేము. ట్రంప్ మార్పు అనేది అది ఎవరి చేతిలో లేని విషయమే. సో చూద్దాం సార్. మొత్తానికి ఈ ఎంటర్టైన్మెంట్ మీద కూడా ఒక 100% టారిఫ్ అనేది మాత్రం నిజంగా అదొక పెద్ద దెబ్బ. సో మొత్తానికి ట్రంప్ మళ్ళీ ఏమైనా మార్పులు ఏమైనా చేస్తాడా లేదా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.